మరణపు తురులలో మరువక మొరలేడు ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరువక మొరలేడు ఉన్నత దుర్గమై రక్షణ పౌరుషముగల ప్రభు కోపించగ పర్వతముల పునాదులు వనకెను ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు అనగోనారుండి రాచిన అగ్ని అనగోనారుండి రాచిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లం దహించి వేసెను వైరులనెల్లం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, నువ్వు భయపడుతూ జీవించడం దేవుని చిత్తం కాదు. దిగులు పడుతూ జీవించడం దేవుని చిత్తం కాదు. ఎప్పుడేం జరుగుతుందో అనేటటువంటి భీతితో నువ్వు జీవించడం దేవుని చిత్తం కాదు. నువ్వు నిర్భయంగా జీవించాలి దేవుడు కోరుతున్నాడు. నువ్వు ప్రశాంతంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు నిత్యము ఆయన అనుగ్రహించే సమాధానంతో వర్ధిల్లాలి అని దేవుడు కోరుతున్నాడు. అలా కోరుతున్న దేవుడు చెప్తుంది ఏమిటంటే, నీకు భయాన్ని కలిగించే, నీకు రోగాన్ని తీసుకొచ్చే, నిన్ను అప్పులు పాలు చేసే, నిన్ను అవమానపరిచే, నలుగురి మధ్య నిన్ను నిలబెట్టి నిన్ను ఛీ అనిపించే ఏదైనా సరే నీ జీవితంలో ఉన్నట్లయితే దాన్ని చంపేసేయి. ఇందాక ఒక సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు, నాలో విపరీతమైన కోపం ఉండేది. ఆ కోపం వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా ఇంటి వాళ్ళే నన్ను ఛీ అనేవాళ్ళు. నా ఇంటి వాళ్ళే నాకు దూరంగా ఉండేవాళ్ళు. ఇక స్నేహితులు బంధువులు చెప్పనవసరం లేదు, అందరూ నాకు దూరం అయిపోయారు. తన కోపము తనకు శత్రువుగా తయారైంది. తన కోపం వల్ల తన చుట్టూ ఉన్న వారికి నరకం చూపించేవాడు. కోపంతో ఒక వ్యక్తి రగిలిపోతున్నప్పుడు ఏం చేస్తాడు? ఏ మాట వస్తే ఆ మాట అనేస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని తిట్టేస్తాడు.
నోరు అదుపులో పెట్టుకోలేడు, చేతులు అదుపులో పెట్టుకోలేడు. చేతికి ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు తీసుకుని విసిరేస్తూ ఉంటాడు, మనుషులను గాయపరిచేస్తూ ఉంటాడు, మాటి మాటికి మనుషులతో గొడవ పడుతూ ఉంటాడు, ప్రశాంతమైన వాతావరణాన్ని అశాంతితో నింపేస్తాడు, అందరి దృష్టిలో చీ అనిపించుకుంటాడు, పిచ్చోడు అనిపించుకుంటాడు. అంతటి కారణం తెలుసా? కోపం. ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాడో దేవుడు ఏం చేశాడు? ఆ కోపాన్ని నుంచి విడిపించాడు, ఆ కోపాన్ని జయించే కృపను దేవుడిచ్చాడు. తానే అంటున్నాడు, ఇప్పుడు నా భార్య సంతోషిస్తుంది, నా తండ్రి సంతోషిస్తున్నాడు, నా కుటుంబంలో ఎంతో సమాధానం, నా బంధువులు నన్ను ఆలోచన మార్పును చూసి వాళ్ళు సంతోషించడమే కాకుండా వాళ్ళు నన్ను బట్టి అనేక మంది దేవుని సన్నిధికి వస్తున్నారు. చేసింది ఏమిటంటే తనను నలుగురి మధ్య విలువ లేకుండా చేసిన కోపాన్ని దేవుని సహాయంతో జయించాడు. ఈరోజు ఒకవేళ నీకు నెమ్మది లేకుండా చేస్తుంది నీ అపవిత్రతనేమో, నీ శరీరంలో ఆరోగ్యం లేకుండా చేస్తుంది నీ శరీరంలో నువ్వు జరగనిస్తున్నటువంటి పాపిష్టి కార్యాలేమో, ఆర్థికంగా నీకు బలం లేకుండా, స్థిరం లేకుండా, నీ భార్యను బిడ్డలను పోషించుకోలేకుండా, ఎప్పుడు చూసిన నలుగురు దగ్గరకు వెళ్ళి అడుక్కునేవాడిగా చేస్తుంది నీకున్నటువంటి అధిక ఖర్చులేనేమో, దుర్వ్యసనాలేనేమో, ఉద్యోగంలో నీకు రావాల్సిన జీతం నీకు రాకుండా చేస్తుంది నీ సోమరితనమేమో, ఉద్యోగానికి వెళ్లకుండా చేసేది నీకున్నటువంటి తిండిపోతనము, నిద్రపోతుతనమేనేమో, సోమరితనమేనేమో. జయించు. ఏదైతే నీకు నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆర్థిక బలం లేకుండా, పరిశుద్ధత లేకుండా, దేవునితో సత్సంబంధం లేకుండా, నువ్వు చేసే ప్రయత్నాల్లో విజయం లేకుండా చేస్తుందో దాన్ని చంపేసేయి.